తన పార్టీ పేరు కేటాయింపు వివాదంలో టీఆర్ఎస్ చీఫ్ కవితకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. టీఆర్ఎస్ పేరు కేటాయించడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వడానికి కవితకు అవకాశం కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం నోటీసులకు ఇప్పటి వరకు స్పందించని కవిత నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే టీఆర్ఎస్ పేరుతో పోలిక ఉన్న రెండు రాజకీయ పార్టీలు నమోదై ఉన్నందున అదే పేరును కవితకు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, కవిత పార్టీ పేరు అంశంలో ఇంకా ఎటు తేల్చలేని పరిస్థితుల్లో సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఇటు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ కోర్టు కూడా వారం రోజుల్లో తన పార్టీకి సంబంధించిన అంశంలో తెలంగాణ రక్షణ సేననా, లేదంటే తెలంగాణ సేననా, లేదంటే ఇంకా ఏదైనా కొత్త పేరు ఇస్తుందా అన్న దాని మీద ఎన్నికల కమిషన్ తో చర్చలు చేసుకోవాలి. వారం రోజుల తర్వాత ఏదైతే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులో ఏమైతే ఉందో దానికి ఎన్నికల కమిషన్ కు జవాబు చెప్పిన తర్వాతనే మీరు కోర్టు మెట్లు ఎక్కాలి అన్నది చాలా స్పష్టంగా ఢిల్లీ హైకోర్టు చెప్పినట్టుగా కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో గతం నుంచి కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి 15 రోజుల గడువు ఇవాళతో ముగుస్తూ ఉంది. కవిత పేరు మార్పుకు సంబంధించిన అంశంలో తెలంగాణ ముందు నుంచి కూడా తెలంగాణ జాగృతి కావచ్చు, తెలంగాణ సేన అసోసియేషన్ కావచ్చు, తెలంగాణ సేన కావచ్చు, ఆ తర్వాత తెలంగాణ రక్షణ సేనగా పేరు పెట్టుకున్నటువంటి కవిత ఇప్పటికే ఈ పార్టీ మీద ఇంతకు ముందు పార్టీ ఉంది, టిఆర్ఎస్ ఉంది. టిఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ ప్రజల్లో గందరగోళం ఉంది కాబట్టి ఇప్పటికే దాదాపు 1000 పైగా ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో కవిత ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఏదైతే నోటీస్ ఉందో నోటీసు జవాబులు చెప్పి హైకోర్టుకు రావాలన్నది కూడా స్పష్టంగా చెప్పింది. కమిషన్ కూడా కవిత సంబంధించిన ఏదైతే వాంగ్మూలం ఉందో అది కూడా తీసుకోవాలన్నది కూడా ఎన్నికల కమిషన్ కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు కవిత ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నోటీసు ఇవాళ 15 రోజుల్లో నీ తమ పార్టీ పేరు చెప్పాలి, టిఆర్ఎస్ అంటే కుదరదు, ఇతర పేర్లు ఏవైనా 3 పేర్లు ఇవ్వాలన్నది ఎన్నికల కమిషన్ ఇప్పటికే తేల్చడంతో కవిత ఇప్పుడు ఏం చేయబోతుంది? కొత్త పేర్లు ఏమైనా నమోదు చేస్తారా, లేదంటే ఇంకా సమయం గడువు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ ను అడుగుతుందా అన్నదైతే సస్పెన్స్ కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ రక్షణ పేరు మీద అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, అనేక జెండా పండుగలు, జెండా కట్టల పండుగలు అంటూ మొత్తం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళినటువంటి కవిత ఇప్పుడు ఈ తెలంగాణ రక్షణ సేనకు సంబంధించిన పార్టీ పేరు అంశంలో ఎన్నికల కమిషన్ ఇంకా కొంత గడువు కోరే అవకాశమే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 15 రోజుల సమయం ఇచ్చింది. ఈ టిఆర్ఎస్ కాకుండా ఇంకా ఇతరత్ర పేర్లు ఒక 3 పేర్లు ఇవ్వాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కవిత ఎలాంటి పేరు ఇస్తుంది, ఎలాంటి పేరు నమోదు చేసుకుంటుంది, లేదంటే ఇప్పటికే హైకోర్టు ఎన్నికల కమిషన్ జవాబు చెప్పిన తర్వాతనే కోర్టును ఆశ్రయించాలంటూ హైకోర్టు స్పష్టంగా చెప్పడంతో ఇప్పుడు కవిత ఏం చేయబోతుంది? ఎన్నికల కమిషన్ గడువు కోరబోతుందా, లేదంటే ఎన్నికల కమిషన్ కి ఇచ్చినటువంటి ఏదైతే నోటీసులో ఆమె ఏం జవాబు చెప్పబోతుంది? తెలంగాణ రక్షణ సేనకే ఇవ్వండి, మేము లీగల్ గా ముందుకు వెళ్తామని ఎన్నికల కమిషన్ జవాబు చెప్తుందా, లేదంటే ఇంకా కొంత టైం ఇవ్వండి, మేము పేర్లు ఆలోచిస్తున్నాం, నూతన పేర్లు ఏమైనా ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇవ్వండి అనేది ఏమైనా ఎన్నికల కమిషన్ అడుగుతుందా అన్నదైతే సస్పెన్స్ కొనసాగుతుంది. వైశాలి. థ్యాంక్ యూ వెంకట్.